శ్రీనివాస మంగాపురం గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ సినిమా 3వ రోజు 3 కోట్లు కలెక్ట్ చేసింది అని ఇప్పటికి వస్తున్నటువంటి సమాచారం. ఈవినింగ్ పూర్తయ్యేసరికి ఆగస్టు 1, 2026 నాటికి ఈ సినిమా 3 కోట్లు వసూలు చేసింది. ఇది ఘట్టమనేని తాలూకు ఒక పవర్ అన్నమాట. కృష్ణ గారి పవర్ ఏంటి అనేది ప్రూవ్ చేసింది. ఒక డిజాస్టర్ టాక్ వచ్చినటువంటి సినిమాకి వచ్చిన కలెక్షన్ ఇది. ఒక కొత్త హీరో. ఈ సినిమాకి సంబంధించి ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ నేను చూసింది. వరంగల్, కరీంనగర్లో దీనికి ఆక్యుపెన్సీ రేషియో 50% ఉంటుంది. అది ఎలా అనేది నాకు ఇంకా ఆశ్చర్యం. అంటే కృష్ణ గారి అభిమానులు, మహేష్ బాబు అభిమానులు ఇక్కడ జయకృష్ణ కోసం బాగా పనిచేస్తున్నారు అనుకోవాలా, లేకపోతే ఇక్కడ ఈ ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు అనుకోవాలా. ఈవెన్ మనకి గుంటూరు, విజయవాడ, తెనాలి ఏరియాలో శ్రీనివాస మంగాపురానికి మంచి ఓపెనింగ్స్ వస్తాయి, అలానే కంటిన్యూ అవుతాయి అనుకుంటే కరీంనగర్, వరంగల్లో 50% ఆక్యుపెన్సీ రేషియో ఇది ఎక్స్పెక్ట్ చేయనదన్నమాట కృష్ణ గారి ఫ్యాన్స్. అలానే పర్టికులర్గా నైజాంలో తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడో 72లో జరిగిన తాటి ఉద్యమంలో ఆయన ఆంధ్రాకి మద్దతు ఇచ్చారనేది. సరే, అది పక్కన పెడితే మనము ఈ సినిమా గురించి చేసిన వీడియోల్లో ఒక వ్యక్తి ఒక కామెంట్ చేశాడు. దేనికి అంటే, ఇది ఒక డిజాస్టర్ సినిమా అవుతుంది, చూస్తూ ఉండండి. డిజాస్టర్ కాదు అసలు, అంత ఇది కాదు, ఆ ఫ్యామిలీనే అంతా అంటూ ఏదో కామెంట్ పెట్టాడు. అప్పుడే చెప్పాం మనం, ఆ లిటిల్ హార్ట్స్కి వచ్చినంత కూడా రాదు అంటే, ఆ లిటిల్ హార్ట్స్కి వచ్చిన కలెక్షన్స్ ఏది ఫుల్ రన్లో అది 3 రోజుల్లో కలెక్ట్ చేస్తుందను కరెక్ట్గా 3 కోట్లు కలెక్ట్ చేసింది. మన నమ్మకాన్ని నిలబెట్టిందనమాట. అది అవునా కాదా అనేది మీకు తెలుసు. 3 కోట్ల రూపాయలు ఒక డిజాస్టర్ టాక్. ఇది సాటర్డే, రేపు సండే. సో మొత్తం మీద జయకృష్ణ మీద ఎంత బడ్జెట్ పెట్టవచ్చు సినిమా ఎలాగున్నా కూడా అని బ్లాంకెట్గా చెప్పడం కాదు, కానీ జయకృష్ణ మీద ఇప్పుడు వస్తున్న మినిమం బడ్జెట్ సినిమాలు ఏమున్నాయో అవి సూపర్గా సక్సెస్ అవుతాయి అనేది ఈ సినిమా తాలూకు ఈ లెక్కలు, ఈ డేటా చెప్తున్నాయి. 3 కోట్ల రూపాయల షేరు ఈజీగా సంపాదించగలడు జయకృష్ణ. ఇందులో ఎవరికి ఎలాంటి సందేహము అక్కర్లేదు. ఇదే మనకి అర్థమవుతున్న డేటా. కరీంనగర్, వరంగల్లో ఒక సాలిడ్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడా జయకృష్ణ తనకి, లేదంటే ఈ సినిమా బాగా నచ్చిందా ఇక్కడ వాళ్ళకి తెలియదు, కానీ బాగా కలెక్షన్స్ వస్తున్నట్టు. ఆక్యుపెన్సీ రేషియోనే 50%. ఈవెన్ మనకి హైదరాబాద్లో కూడా లేదా. ఓవరాల్ ఆక్యుపెన్సీ రేషియో మొదటి రోజున 25 to 28% ఉంటే, సెకండ్ డే 20% ఉంది, థర్డ్ డే ఇంకా కంటిన్యూ అవుతుంది, ఫోర్త్ డే అంటే 4 డేస్ ఈ క్రూషియల్ డేస్ అనమాట. మొదటిసారి ఈ సినిమాను చూడాలి అనుకునేవాళ్ళు, అట్లానే ఫ్యాన్స్, వీళ్ళందరికీ 4 రోజులు అయితే, తర్వాత వచ్చేదంతా ఇక అగ్ని పరీక్ష, మామూలు పరీక్ష ఉండదు. ఎందుకంటే వర్కింగ్ డేస్ కాబట్టి ఆ సినిమాకి వచ్చిన టాక్ని బట్టి వెళ్ళేవాళ్ళు ఉంటారు. సో ఆ పరంగా మండే నుంచి వచ్చేదంతా బోనస్ అనుకోవచ్చు, లాస్ని కూడుస్తున్నట్టు అనుకోవచ్చు. డెఫినెట్గా ఇది ఒక లాస్ మేకింగ్ మూవీగానే మిగులుస్తారు ప్రేక్షకులు అనిపిస్తుంది, అంతే కదా ఆ వచ్చిన టాక్ని బట్టి. అయినా కూడా సస్టైనింగ్ పవర్ ఉంది చూసారా, ఓపెనింగ్ పవరు. ఆ ఓపెనింగ్ పవరు దాన్ని ఆ 4 రోజుల్లో రీజనబుల్గా, మనం రాత్రి లైవ్లో చెప్పినట్లుగా రీజనబుల్ బడ్జెట్స్ పెట్టుకొని రీజనబుల్ కథతో ప్రేక్షకుల్ని కన్విన్స్ చేయగలిగితే ఏమాత్రం కొత్తదనం ఉన్నా కూడా అద్భుతంగా కెరీర్ ఉంటుంది అనడానికి ఈ డేటా అని చెప్తున్నాను నేను మీకు. ఎందుకంటే ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా కానీ ఫ్యాన్స్ ఊరికే నోటి మాటకైతే చెప్తూ ఉంటారు, ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది చూడండి అని చెప్పేసి. బ్లాక్ బస్టర్ అయినా కాకపోయినా బ్లాక్ బస్టర్ అవ్వటానికి మనం ఏం చేస్తున్నాము, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఈవెన్ శ్రీనివాస మంగాపురం అంటే అవుట్ అండ్ అవుట్ తీశారు కాబట్టి పాటలతో సహా కాస్త ఖర్చు ఎక్కువ అవుతుంది. కాస్త ఖర్చు అంటే ఒక మినిమము గ్యారంటీ ఉన్న హీరోలకైతే ఈ బడ్జెట్ పెట్టవచ్చు. కానీ మొదటి సినిమాకే 20 కోట్ల బడ్జెట్ పెట్టారు అంటే అర్థం చేసుకోవచ్చు గ్రాండియర్ కోసం ఎంత తపన పడ్డారు అనేది. సో దానికి డిజాస్టర్ టాక్ వచ్చింది, బట్ కలెక్ట్ చేయగలుగుతున్నది ఇంతే. దీనిని ఎవ్వడు కాపాడలేడు అనేది సత్యం. కృష్ణ గారి ఫ్యాన్సే ఈ మాత్రమైనా దీన్ని నిలబెట్టారు. బట్ ఏంటంటే బేస్, జయకృష్ణ సినిమాలకి బేస్ ఇది. మీరు కనుక ఒక 10 కోట్ల బడ్జెట్ కనుక పెడితే
అందులో దమ్ము ఉంటే మీకు ఒక రూపాయికి రూపాయి సినిమా లాభం తీసుకొచ్చే సినిమా అవుతుంది. అది కృష్ణ గారి సినిమాలకి మనం చూసాం కదా, అందరికీ మొనగాడి నుంచి భలే మోసగాడి నుంచి అందరికంటే మొనగాళ్ళు కానీ పాత సినిమాలు అవి చూడండి. ఓపెనింగ్ రోజు విడుదలైన 28 సెంటర్లో 2 రోజులకి 2 లక్షలు కలెక్ట్ చేసిన సినిమా. ఇట్లాంటి పోస్టర్లు వేసేవాడు. అప్పట్లో మొత్తం కలిపి సినిమా బడ్జెట్ అంతా కూడా మహా అయితే ఒక 5 లక్షలు అట్లా తీసేవాళ్ళు. నేను చెప్తుంది 65ల మాట. అట్లాంటిది ఈ రోజున మళ్ళీ కృష్ణ గారిలానే ఎక్కువ సినిమాలు చేస్తూ ఇదిగో ఈ బడ్జెట్కి ఎంత కలెక్షన్స్ రాబట్టగలం మనం ఈ సినిమాకి అని గనక ఒక ప్లానింగ్తో కనుక ముందుకెళ్తే పర్టికులర్గా ప్రొడ్యూసర్లు ఈ మైండ్ సెట్ ఉన్న డైరెక్టర్లు కల్పవృక్షం అవుతాడు ప్రొడ్యూసర్లకి. ఇదే మాట మిగిలిన హీరోల విషయంలో కూడా చెప్పొచ్చు కదా అంటారు. మిగిలిన హీరోలకి ఇంత స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు, ఫ్యాన్ బేస్ లేదు, స్టార్ డమ్ము ఉండి ఇంత తక్కువలో సినిమాలు చేయగలగటం అనేది అరుదు. ఈ రోజున ఒక సినిమా హిట్ అవ్వకముందే నాకు మినిమం 1 కోటి రూపాయలు కావాలి రెమ్యునరేషన్, మినిమం ఒక 2 కోట్లు కావాలి అనే వాళ్ళతో పోల్చుకున్నప్పుడు మీరు సూపర్ స్టార్లు అని ఈ మధ్య కొంతమందిని కీర్తిస్తున్నారు. సూపర్ స్టార్లు అంటే సూపర్ స్టార్ కాదు, మినిమం గ్యారంటీ హీరోలని. వాళ్ళకి ఓపెనింగ్ రోజున కనీసము 1 కోటి రూపాయలు 2 కోట్లు కూడా సినిమాలు కలెక్ట్ చేయట్లా. అది వాళ్ళ స్టార్గా. అంత ఎందుకు, ఇప్పుడు సుధీర్ బాబు సినిమానే మొత్తం బడ్జెట్టే 3 కోట్లు. ఏది కనపిశాచి. దానికి ఇచ్చిన పబ్లిసిటీ బూస్టప్లు అవన్నీ కలుపుకొని మొదటి 2 రోజులు చూశారు. దీంతోనే ఆ 3 కోట్లు కలెక్ట్ చేయగలిగారు. అంటే ఏంటి, ఆ 3 కోట్లని సరిగ్గా ఇన్వెస్ట్ చేయగలిగారు. సినిమా రాడ్, సినిమా డిజాస్టరు అయినా కూడా ప్రొడ్యూసరు హ్యాపీ అయ్యారు. ఎలా అయ్యారు అంటే ఇదిగో ఇలా తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ రిస్క్ లేకుండా ఎక్కువ రాబట్టుకోవటం ఎలా. ఇప్పుడు దాన్ని ఏదో ఒక ఓటీటీకి అమ్మేసి ఉంటారు, దానికి వచ్చేవి బోనస్. అంటే ప్రొడ్యూసర్లకి బెనిఫిట్, బట్ హీరోకి కెరీర్ పరంగా మైనస్. ఇట్లాంటి సినిమాలు తీస్తున్నాడు ఏంది అనుకుంటారు. అలా కాకుండా కాస్త సబ్జెక్టు ఉండి హీరో తాలూకు ఇమేజ్ని దెబ్బతీయకుండా పెంచేదిగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తే జయకృష్ణ మరో సూపర్ స్టార్ కృష్ణ ఖచ్చితంగా అవుతుంది. ఏది ప్రొడ్యూసర్ల పాలిట. అలానే ప్రేక్షకులకు కూడా వినోదం అందిస్తూ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ తన స్టార్డమ్ మెల్లిమెల్లిగా పెంచుకుంటూ వెళ్ళగలిగితే, ఇవన్నీ అభిమానుల ఆకాంక్షలు. బయట కనపడుతున్న నెంబర్లను బట్టి మాట్లాడుతున్నాం. 3 రోజుల్లో 3 కోట్లు కలెక్ట్ చేసింది ఒక డిజాస్టర్ సినిమా. బట్ సినిమా ఫ్లాపే, దాన్ని ఎవ్వరు కాపాడలేరు. నటన పరంగా ఎవ్వడు వేలెత్తి చూపించలేరు. మొదటి సినిమాకి ఇలా ఏమంటారు దాన్ని, ఒక ఎక్స్ప్లోజన్ అన్నమాట, ఒక వల్కనం బరస్ట్ అయినట్టు ఉంటుంది ఫైట్లు చేస్తున్నప్పుడు చూస్తే మీరు. అలాంటి పొటెన్షియల్ ఉన్న క్యాండిడేట్ మనకి హీరో క్యాండిడేట్ తక్కువ బడ్జెట్కి లభిస్తే ఎలా ఉంటుంది. వరుసగా ఒక 4 సినిమాలు కనుక రిలీజ్ అయితే, ఫర్ ఇన్స్టెన్స్ అంటే ఎగ్జాంపుల్కి మీకు కిరణ్ అబ్బవరం అనే ఒక నటుడు వచ్చాడు. అతను నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీని తిరిగి పాత రోజులకి తీసుకెళ్తున్నాడు. కుటుంబ కథా చిత్రాలకి, ఒక భావోద్వేగాలు ఉన్న సినిమాలకి మంచిదే అలా తీసుకెళ్తాం. ఇప్పుడు ఆ హీరో మీద సినిమాకి రేంజ్ పెరుగుతుంది అంటున్నారు, కానీ ఆ బడ్జెట్ని లిమిట్ చేసుకోగలిగినప్పుడు ఆ కలెక్షన్స్ పెరుగుతున్న కొద్దీ ప్రొడ్యూసర్లకు లాభం వస్తుంది. లేదు, నాకు సినిమా 20 కోట్లు కలెక్ట్ చేసింది కాబట్టి నెక్స్ట్ సినిమాకి నేను 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటాను, బడ్జెట్ 30 కోట్లు పెట్టండి అంటే తర్వాత సినిమా కూడా హిట్ కావచ్చు. ఆ తర్వాత 40 కోట్లకి వెళ్ళచ్చు. మెల్లిమెల్లిగా తెలియకుండానే బడ్జెట్ పెరిగిపోయి అతని రెమ్యునరేషన్ పెరిగిపోయి ఒక డిజాస్టర్ కనుక వచ్చిందంటే ఇంకా మళ్ళీ ఎవడు దగ్గరికి పోదు. ఎందుకంటే అతను బడ్జెట్ తగ్గించాలని కోరుకున్న రెమ్యునరేషన్ తగ్గించరు కాబట్టి. అదేంటంటే ఇది వ్యాపారం అంటారు. కాబట్టి జయకృష్ణ నాకు తెలిసి 1-2-3 ఏళ్ళు ఇలానే లో బడ్జెట్ మూవీస్ తీస్తూ హిట్లు కొట్టాలనేది నా అభిప్రాయం. అది వాళ్ళకి చేరతదా లేదా అనేది పక్కన పెడితే, నేను ఇందాక చెప్పాను, పొటెన్షియల్ ఎక్కువ ఉండి మనకి చాలా తక్కువ రేట్లో సినిమాలు తీయగలిగే నిర్మాతలు, దర్శకులు కావాలి.
అప్పుడు ఈయన కెరీరు వాళ్ళకి ఇద్దరికి ఉభయ కుశలోపరిగా ఉంటుంది. ఇది నా అంచనా మాత్రమే. వచ్చిన 3 రోజులు నెంబర్లు పెట్టుకున్నాను.